మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటూ ఉంటారు. సో ఉల్లి వెల్లుల్లిని ఎక్కువగా మన ఇండియన్ ట్రెడిషన్ లో యూజ్ చేస్తూ ఉంటాం. వెల్లుల్లి అనేది చాలా కామన్ గా మనం రెసిపీస్ లో కర్రీస్ లో యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇంకా ఆయుర్వేదిక్ పరంగా కూడా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లుల్లి యొక్క బెనిఫిట్స్ గురించి మాకు తెలియచేయండి. వెల్లుల్లి యాక్చువల్లీ ఆయుర్వేదాలో రసాలు గుణాలు అని చెప్తారు. ఆ రసాలులో లవణ రసాలు అంటే సాల్టీ టేస్ట్ ఉన్న ఒక్కటే ఫుడ్, న్యాచురల్ ఫుడ్, అది గార్లిక్, వెల్లుల్లి. మిగతా అన్ని ఫ్రూట్స్లో వేరే వేరే రసాలు ఉన్నాయి, కానీ సాల్ట్ అయితే డైరెక్ట్గా యాడ్ చేసినప్పుడే వస్తుంది. ఓన్లీ గార్లిక్ ఈజ్ వన్ ఫుడ్ which has lavana rasalu naturally. So you imagine how good it is for our health. ఎందుకంటే ఎక్కువగా మినరల్స్, స్పెషలీ 2 things very important in garlic. Selenium ఎక్కువ ఉంది అండ్ సల్ఫర్ ఎక్కువ ఉంది. These 2 are very good for our body. స్పెషలీ మన మెటబాలిజం, మన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోసం గార్లిక్, సెలీనియం అండ్ సల్ఫర్ ఈజ్ వెరీ రిక్వైర్డ్. సో అందుకే గార్లిక్ని చాలా హెల్తీ ఫుడ్, హెల్తీ స్పైస్ అంటారు. ప్రతి దాంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ డైరెక్ట్లీ గార్లిక్ కూడా గ్రేట్ చేసి కూడా యాడ్ చేస్తూ ఉంటారు, బికాజ్ ఇట్స్ సో బెనిఫిషియల్ ఫర్ బాడీ. ఓకే. అండ్ కొంతమంది ఈ వెల్లుల్లిని తేనెలో డిప్ చేసుకొని ఎర్లీ మార్నింగే తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వెల్లుల్లి ఎక్కువ తినాలంటారు. అది నిజమే అంటారా మ్యామ్? ఎస్, వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ లోవరింగ్ మెథడ్ ఉంది. ఎందుకంటే సల్ఫర్ విల్ హెల్ప్ ఇన్ మొబిలైజింగ్ ద కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ యాక్చువల్లీ మన బాడీలో డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది, మన ఫుడ్ కాదు. టోటలీ బై మెటబాలిజం ఒక బై ప్రోడక్ట్ లాగా కొలెస్ట్రాల్ వస్తుంది బాడీలో. ఆ కొలెస్ట్రాల్ని డైల్యూట్ చేయాలి, డిజాల్వ్ చేయాలంటే ఈ సల్ఫర్ రిచ్ కంపౌండ్స్ తీసుకుంటే వెరీ మచ్ యూస్ఫుల్. అందుకే గార్లిక్ స్పెషల్లీ వెరీ గుడ్ ఫర్ హార్ట్ డిసీజెస్. వన్ మెథడ్ ఆఫ్ టేకింగ్ గార్లిక్ అంటే మార్నింగ్ 1 piece తీసుకొని గల్ప్ చేయడం, అంటే డైరెక్ట్గా స్వాలో చేసి తీసుకుంటారు. బట్ యాక్చువల్లీ బెస్ట్ మెథడ్ ఈస్ యూజ్ ఇన్ ద ఫుడ్ కంపేర్డ్ టు దట్. ఓకే. ఎర్లీ మార్నింగ్ కాకుండా రెగ్యులర్ ఫుడ్ లో కొంతమందికి ఆ వాసన, ఆ టేస్ట్ పడదు, అందుకే ఒక ఆప్షన్ లాగా అది తీసుకుంటున్నారు హార్ట్ పేషెంట్స్. ఈవెన్ గార్లిక్ క్యాప్సూల్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే దట్ స్మెల్ అండ్ దట్ ఫ్లేవర్ పడదు. బట్ బెస్ట్ వే ఇస్ టు చ్యూ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద ఫుడ్. అప్పుడే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో యూజ్ ఇట్ లైక్ అ వెరీ ఎవ్రీడే స్పైస్. ఎవ్రీడే మనం తినేటువంటి ఫుడ్ లో ప్రతిసారి యాడ్ చేసుకోవాలి. స్పెషలీ మన చట్నీస్, ఈవెన్ రా గార్లిక్ మోర్ బెనిఫిషియల్ దెన్ అ కుక్డ్ వన్ ఆల్సో. కానీ రా గార్లిక్ తినడానికి కొంచెం కష్టం. అలాంటప్పుడు తేనెలో నానబెట్టుకోవడం తినడం అనేది కూడా చేయవచ్చు, కానీ మరి బెస్ట్ వే యూజ్ ఇట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ చట్నీ. ఓకే. ఈ సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేయొచ్చా వీటిని? వేడి చేస్తుందా? వన్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ ద హై సెలీనియం కంటెంట్, ఇట్ క్యాన్ బి హీట్ జనరేటింగ్. సమ్మర్లో కొంచెం తక్కువ యూస్ చేయాలి కంపారిటివ్లీ. వింటర్స్ బెస్ట్ టైం, ఈవెన్ రైనీ సీజన్ ఆల్సో. స్మాల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి గార్లిక్ ఎక్కువ యూస్ చేస్తే. సో దట్ వే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సమ్మర్లో కొంచెం జాగ్రత్త. ఎక్కువగా రోటి పచ్చళ్ళలో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కుక్ చేయకుండా లైట్ గా సెమీ కుక్ చేసి చేస్తూ ఉంటారు. ఇలాంటి రోటి పచ్చళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎస్. మ్యామ్, ఇంకా డే టు డే లైఫ్ లో ఈ గార్లిక్ ని ఇంకా ఏ విధాలుగా యూజ్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ ఫుడ్లో మెయిన్లీ యూజ్ చేస్తున్నాం, కానీ ఈ మధ్య ఒక పర్టిక్యులర్ అరోమాటిక్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ as యూజిన్ ఆయిల్. యూజిన్ ఆయిల్ ఎక్కువ మాత్ర గార్లిక్లో ఉంది, కొంచెం ఆనియన్లో కూడా ఉంటుంది, బట్ మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఈజ్ ఫౌండ్ ఇన్ గార్లిక్. ఆ యూజిన్ ఆయిల్ ఒక అరోమాటిక్ ఆయిల్, అది ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక మెడిసిన్ లాగా ఈ మధ్య యూజ్ చేస్తున్నారు. చాలా రీసెర్చ్ అవుతుంది ఈ గార్లిక్ ఆయిల్ కోసం. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ అ ప్రాపర్ ఆయిల్, స్పెషలీ ఫర్ హార్ట్ పేషెంట్స్, ఇట్ క్యాన్ బి అ గుడ్ మెడిసిన్. అంటే ఇప్పుడు నెక్స్ట్ న్యాచురల్ రెమెడీ లాగా ఆ యూజిన్ ఆయిల్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో దొరికితే మనకి కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్ లాగా యూజ్ చేయవచ్చు. కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద ల్యాబ్, మార్కెట్లో రాలేదు, బట్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఆ యూజిన్ ఆయిల్ ప్రాపర్టీస్ చాలా బెనిఫిషియల్. స్పెషల్లీ మన బాడీలో ఉన్న హెల్దీ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెరగాలంటే ఆ యూజిన్ ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఓకే.
కొంతమంది ఈ వెల్లుల్లిని కోల్డ్ అయినప్పుడు లేదంటే జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా దాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం ఇలా వేసి కొంచెం వేడి వేడి అన్నంలో తింటూ ఉంటారు. అలా అంటే కుక్ చేయకుండా వెల్లుల్లిని తినొచ్చు అంటారా నిజానికి? రా గార్లిక్ మోర్ ఎఫిషియంట్ యాక్చువల్లీ కంపేర్ టు కుక్డ్ వన్. ఆ టేస్ట్ బదులు మనం కుక్ చేసి తీసుకుంటాం, కానీ రా గార్లిక్ వెరీ గుడ్ యాక్చువల్లీ, స్పెషలీ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో ఇట్ ఈస్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఓకే. సో హ్యాపీగా అలా వేడనంలో చేసుకుని తింటే కూడా మనకి కోల్డ్ కాఫ్ అంతా కూడా తగ్గుతుంది. ఎస్, స్పెషల్లీ మన ఓల్డ్ మెథడ్ చూస్తే ఫార్మర్స్ ఎక్కువగా ఇట్లాంటి ఫుడ్ తినేవాళ్ళు. అంటే ఒక రోటీతో, స్పెషల్లీ నార్త్ ఇండియాలో అవును. ఒక రోటీతో పాటు రా గార్లిక్, రా Raw ఆనియన్ onions. తీసుకొని ఈవెన్ దర్ ఇమ్యూనిటీ వాజ్ బెటర్ దెన్ అస్. నిజమే. సో అలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు అంత హెల్దీగా అన్ని ఇయర్స్ వరకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలిగారు. లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండే. సో చూస్తున్నారు కదండి, వెల్లుల్లి నిజంగా ఒక వరం అనే చెప్పొచ్చు మన ఇండియన్స్కి. చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అయితే డైరెక్ట్గా అంటే కుక్ చేసిన వెల్లుల్లి కన్నా కూడా డైరెక్ట్గా వెల్లుల్లి తినగలిగితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు. కోల్డ్, కాఫ్, జ్వరం వాళ్ళతో బాధపడే వాళ్ళు, అదే కాకుండా హార్ట్కి సంబంధించి, కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వెల్లుల్లిని డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిది అని మ్యామ్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.